everybody, a very good afternoon. Welcome to Snacks. అద్దం ముందు అమ్మాయి నించుంటే తన అందాన్ని అలా చూస్తూనే ఉంటుంది. ఇష్టమైన గేమ్ ఏదైనా వస్తే ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. పాపాయి చిట్టి అడుగులు వేస్తుంటే అమ్మ కూడా అలానే చూస్తూ ఉంటుంది. సో జస్ట్ ద సేమ్ స్నాక్స్ కూడా మీరు ఒక్కసారి చూసారంటే ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. సో ఇవాళ స్నాక్స్ లో నేను మీకు ఇష్టంగా నేర్పించే స్నాక్ ఏంటో తెలుసా? కొరియాండర్ చికెన్ టోస్ట్. మరి ఆలస్యం దేనికి? కొరియాండర్ చికెన్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొరియాండర్ చికెన్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర చట్నీ, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, బటర్, నిమ్మకాయ, ఉప్పు, ఎండుమిర్చి, బ్రెడ్, నూనె, మిరియాల పొడి. కొరియాండర్ చికెన్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో చికెన్ టోస్ట్ అంటే బేసికలీ మనం టోస్ట్ చేసుకుంటాం, బట్ మధ్యలో కొరియాండర్ చికెన్ టోస్ట్ అన్నాను కాబట్టి చికెన్ స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ టోస్ట్ కి. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం స్టఫ్ రెడీ చేసేసుకుందామండి. ముందుగా మనం ఒక పాన్ పెట్టేసుకుందాం. సో పాన్ లో ఫస్ట్ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేయగానే ముందుగా నేను యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి ముక్కలు. ఆయిల్లోకి వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. సో లైట్గా వేయించేసుకుందాం. ఓకే, సో అల్లం వెల్లుల్లి పీసెస్ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో తర్వాత నేను యాడ్ చేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్. సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎండు మిరపకాయ, చాలా సింపుల్. సో దాని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం. సో వాటిని కూడా మనం ఆయిల్లో వేసి వేయించేసుకుంటున్నాం. సో చిన్నప్పుడు అమ్మమ్మ చెప్తూ ఉండేది, ఎండు మిరపకాయ డైరెక్ట్గా అలా వేసేసుకుంటే పీసెస్ చేయకుండా అవి పేలుతాయి అన్నమాట. సో అందుకని కొంచెం చిన్న పీసెస్ లాగా చేసి వేసుకోవాలి. బట్ దీనికి మాత్రం ఇంకా చిన్న పీసెస్ లాగా మనం చేసి వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులోకి బోన్లెస్ చికెన్ పీసెస్. ఓకే, సో చికెన్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈలోపు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించుకుందాం. సో దీని మీద పాన్ పెట్టేసుకొని లైట్గా బటర్ వేసుకుందాం. బటర్ని చక్కగా మెల్ట్ చేసేసుకుందాం. ఓకే, సో దీన్ని చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాం బోత్ ద సైడ్స్. సో దీనికి ఇంకొంచెం బటర్ పడుతుంది కాబట్టి కొంచెం బటర్ కూడా వేసుకుందాం. దాని 2 సైడ్స్ చక్కగా ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. సో దట్ అది మొత్తం సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇవాళ ఒక 2 టోస్ట్ అనుకున్నాను కాబట్టి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ని ఇలా చక్కగా మరొక వైపు చికెన్ కూడా చూసారు కదా, కంప్లీట్లీ కలర్ చేంజ్ అయిపోయింది అండ్ కుక్ అయిపోతుంది కూడా. సో ఈ చికెన్లోకి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. ఇంకా సాల్ట్ వేస్తే మొత్తం కుక్ అయిపోయినట్టే. సో సాల్ట్ వేయగానే మిగతా ఏమైనా కుక్ అవ్వకపోయినా కానీ ఇమీడియట్లీ కుక్ అయిపోతుంది. అండ్ సాల్ట్తో పాటుగా కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఈ బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి, టోస్ట్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కంప్లీట్లీ కుక్ అయిపోయింది. సో ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి చికెన్ మనం తీసేసుకుందాం. ఓకే, సో చికెన్ కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనికి నేను సింపుల్గా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటున్నాను.
సో స్టవ్ మీద ఉన్నప్పుడు మనం లెమన్ని స్క్వీజ్ చేసుకున్నట్టయితే బాగా చేదొచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ చికెన్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఎస్, సో ఇంతకుముందు మనం కాల్చి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫస్ట్ బటర్ అప్లై చేసుకుందాం. సో లైట్గా బటర్ అప్లై చేద్దాం. ఎస్, సో బ్రెడ్ స్లైస్కి చక్కగా మనం బటర్ అప్లై చేసేసాం కదండి. నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర పేస్ట్ అన్నమాట. సో ఈ కొత్తిమీర చట్నీ ఎలా ప్రిపేర్ చేశారు అని మీరు నన్ను అడిగినట్లయితే ఏం లేదు, చాలా చాలా సింపుల్. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ అలానే పల్లీలు ఇవన్నీ కూడా వేసి చక్కగా గ్రైండ్ చేస్తే ఇలా కొత్తిమీర పేస్ట్ లాగా అవుతుంది. సో దీన్ని మనం చక్కగా అప్లై చేసేసుకుందాం. ఈ చట్నీ అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ స్లైస్ని పక్కన పెట్టేసుకొని మిగిలిన స్లైస్కి కూడా మనం బటర్ అప్లై చేసేసుకుందాం అండి. సో బటర్లోనే కాల్చాం కదా ఆల్రెడీ, మళ్ళీ బటర్ ఎందుకు అనంటే మనం కొత్తిమీర పేస్ట్ కూడా ఇవంతా యాడ్ చేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు ఇంకా స్మూత్గా ఈజీగా ఉంటుంది. సో డయట్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 2 సార్లు బటర్ అప్లై చేసుకోవడం అవాయిడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ని బట్టి ఉంటుందన్నమాట. బికాజ్ ఐ లైక్ బటర్, నేను బటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికి కూడా ఇలానే కొరియాండర్ చట్నీ మనం స్ప్రెడ్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో ఈ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. సో దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, సో నౌ దట్ ఇట్ ఈస్ డన్. మిగిలిన వాటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయాలి. సో ఫస్ట్ మనం బటర్ అప్లై చేసుకుంటున్నాం అండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ అలానే నెక్స్ట్ కొత్తిమీర పేస్ట్, అంటే లేయర్స్గా మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం. బటర్, తర్వాత కొత్తిమీర పేస్ట్, దాని మీద చికెన్, మళ్ళీ పైనుంచి కొత్తిమీర పేస్ట్ అండ్ బటర్, బ్రెడ్. సో సూపర్గా ఉంటుంది కదా. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసేసుకుందాం. అండ్ ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం నిమ్మరసం యాడ్ చేసాం కదా, అది పుల్లగా తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో తింటున్నప్పుడు మాత్రమే ఆ టేస్ట్ ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా ఇలా చక్కగా క్లోజ్ చేసేసుకుందాం. సో ఇంతటితో మన కొరియాండర్ చికెన్ టోస్ట్ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను టొమాటో కెచప్ అండ్ చుట్టూతో టొమాటో స్లైసెస్ కూడా ఇచ్చాం కదండి, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇన్ అ వైట్ ప్లేట్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొరియాండర్ చికెన్ టోస్ట్ ని ఇలా ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసేసుకుందాం. సో చెప్పాను కదా కొరియాండర్ చికెన్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ కొరియాండర్ చికెన్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. కొరియాండర్ చికెన్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర చట్నీ, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, బటర్, నిమ్మకాయ, ఉప్పు, ఎండుమిర్చి, బ్రెడ్, నూనె, మిరియాల పొడి. కొరియాండర్ చికెన్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని లైట్ గా బటర్ వేసుకుని, బటర్ మెల్ట్ అవ్వగానే బ్రెడ్ స్లైసెస్ ని 2 వైపులా టోస్ట్ చేసుకుని మరొక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్ అయిన చికెన్ లో తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ముందుగా కాల్చుకున్న బ్రెడ్ ముక్కలకు కొద్దిగా బటర్ అప్లై చేసిన తర్వాత దానిపైన కొత్తిమీర చట్నీ కూడా వేసి అప్లై చేసుకుని
దానిపైన చికెన్ మిశ్రమాన్ని వేసుకుని మరొక బ్రెడ్ కి కూడా బటర్ అండ్ కొత్తిమీర చట్నీ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో కెచప్ తో గనక సర్వ్ చేసుకున్నట్లయితే కొరియాండర్ చికెన్ టోస్ట్ రెడీ. కొరియాండర్ చికెన్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. Here we go. బటర్లో మనం బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం కదా, టోస్ట్ చేసుకున్నాం కదా, అక్కడ టేస్ట్ ఎంతో వస్తుంది. సో కొంచెం క్రిస్పీ అండ్ క్రంచీగా. ఇంకో హైలైట్ ఏంటో తెలుసా, కొత్తిమీర చట్నీ సూపర్గా ఉంది. అండ్ ఇందులో చికెన్ కూడా అక్కడక్కడ తగులుతుంటే సూపర్ కాంబినేషన్ అండ్ ఇట్స్ వెరీ వెరీ నైస్, ఫెంటాస్టిక్. సో ఒక డిఫరెంట్ కాంబినేషన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి అని అనుకుంటే ఇలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో కొరియాండర్ చికెన్ టోస్ట్ హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. కొరియాండర్ చికెన్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య సేయింగ్ టాటా, బై బై.